సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరూ అన్నదమ్ములకు నమస్తే. నిన్న రాత్రి లైవ్లో నేనే ఎంబడున్నాను. నేను జర్నీ చేస్తున్నాను. ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగింది నా కళ్ళ ముంగటనే. నేను లింగంపల్లి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సంగారెడ్డికి. జస్ట్ ఐఐటి దగ్గర వచ్చాను. ఐఐటి దగ్గర జస్ట్ ఒక లారీ నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఏదో నాకు కొద్ది డౌట్ వచ్చింది లారీ పైన. ఐఐటి నుంచి కొద్ది ఫాలో అవుతున్నా, చాలా ఫాస్ట్గా వెళ్తుండే, 80 స్పీడ్ మీద వెళ్తున్నాడు. కంటైనర్ పెద్దది. ఆల్రెడీ కంది కాడ ఒక ప్యాసింజర్ ఆటో ఆగి ఉన్నది. ఆడ కట్టుకొట్టిండు, ఖతర్నాక్ కట్టుకొట్టిండు. వాళ్ళని లేపేస్తుండేవాడు. ఆల్రెడీ ఎట్లేమో కాపాడేసిండు. కంది దాటి ఎట్లయితే పోతుండో 80-90 స్పీడ్లలో వాడు ఏదో చేస్తాడని అనుకుని వాని ఇంకా నేను కూడా ఫాలో అయినా. అనుకుంటున్నా మన సంగారెడ్డి దగ్గర జంజం దాబా అని ఉంటుంది ఫేమస్. ఆ జంజం దాబా దగ్గర ఫ్రెండ్స్, ఇది ముగ్గురు ఫ్రెండ్స్ చాయో ఏదో సంథింగ్ బిర్యానీ తినేసి బయలుదేరుతున్నట్టున్నారు ఇంటికి. కరెక్ట్ జంజం దగ్గర వాళ్ళు యూటర్న్ చేసుకొని సంగాడికి వెళ్తున్నారు రైట్ సైడ్ నుంచి. ఆ లారీడు వాళ్ళని తొక్కుకుంటే వెళ్ళిపోయిండైతే వాళ్ళు మ్యాక్సిమం తెలిసినట్టుకైతే మ్యాక్సిమం స్పాట్లో చనిపోవాలి. వాళ్ళని నేను వెతికినా చెప్తాను. తర్వాత వాళ్ళని వాడు కొట్టేసినాక నేను వాళ్ళు ఇంకా ఫాలో అయిన లారీకి పట్టుకుందామని ఇవన్నీ. మళ్ళీ ముంగట ఎంతమందిని వాడు చంపేస్తాడు భయంతో నేను పరిగెత్తిన వాని ఇంకనే. సంగాడి చౌరస్తా కాడ కూడా ఏమవుతుందంటే సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ కాడ ఎంతోమంది జనాలు అవుతారు. ఆడవాడు కొట్టేసుకుంటూ వెళ్తాడు అనుకున్నా, భయం వేసిన అందుకున్న వాడిని ఇంకనే పరిగెత్తిన. కానీ ఎట్లేమో సిగ్నల్ కాడ ఆపిండు. వాడిని నా బైక్ తీసుకోవడానికి అడ్డం పెట్టి వాడిని దించిన, వాడిని కొట్టిన. పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఒక గంట సేపు పట్టింది. 100కి కాల్ చేశాను. మీకు అది నేను నైట్ వీడియో కూడా తీశాను. దాని పిక్చర్స్ ఫొటోస్ మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి. నేను 100కి కాల్ కూడా చేశాను. ఎగ్జాక్ట్ నైట్ 9కి ఏమో అట్లా జరిగింది. గంట సేపు పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ లారీని మాత్రం వదిలిపెట్టలేదు. 10 గంటల గట్లా పోలీసు వాళ్ళు వచ్చి వాడిని అప్పగించినాక మళ్ళీ నేను ఏం చేసినాను, ఆ రిటర్న్ వాళ్ళ అబ్బాయిలకు ఏమైందో అంటే లోకల్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఒకసారి తెలుసుకుందామని మళ్ళీ రిటర్న్ అయినా. ఆ బైక్ అయితే మొత్తం నుజ్జు అయిపోయింది. అక్కడ ముంగట పంక్చర్ షాప్ అని అడిగితే బాలాజీ హాస్పిటల్ అక్కడనే పక్కన ఉంటుంది. బాలాజీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ రాలేదని చెప్పిండ్రు. దాని పక్కన ఇంకో హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను, ఆడలేరని చెప్పిండ్రు. ఇలాంటి కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకుంటారమ్మా, ప్రైవేట్లో తీసుకోవడానికి కొందరు అడ్వైజ్ ఇస్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళాను, అక్కడ లేరు. సంగారెడ్డిలో ఉన్న మ్యాక్సిమం అన్నీ తిరిగేశాను. మంజీరా హాస్పిటల్, గోకుల్ హాస్పిటల్, వాళ్ళని చూద్దాం ఎట్లా పరిస్థితి అసలు బతుకున్నారో. యాక్చువల్లీ 2 టైర్లు ఎక్కినాయి అంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పారు కూడా, ఇద్దరు సీరియస్గా ఉన్నారు, ఒక్కడు అట్లా ఉన్నారని. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా సరే ఫ్యామిలీస్ రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆ టర్నింగ్ కాడ ఆగి ఎప్పుడైనా సరే వెహికల్ మొత్తం వెళ్ళిపోయాక ప్రశాంతంగా రోడ్ దాటి రైట్ సైడ్ ఉండొద్దు, మొత్తంకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. చాలామందికి ఈ మధ్యలో ఎట్లా అయిపోతుందంటే లోకల్లోకి చాలామందికి అరే వాడు ఏమరా నా ఆగుతాడు వాడే, మనంతా మనం పోదాం. ఆ బండి ఎదురు ఎంత ఫాస్ట్గా వస్తున్నా ఎప్పుడైనా మనం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. లారీస్ కానీ బస్సులు కానీ కొన్ని డీజిల్ ట్యాంకర్స్ కానీ అవి హెవీ లోడ్ ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే మీకు సడన్లీ బ్రేక్ కొట్టినా అది లోడ్ దాన్ని లాగేసుకుంటూ వెళ్ళిపోతుంది ముంగటి. కాబట్టి దయచేసి వెహికల్ గురించి అవగాహన లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఎప్పుడైనా సరే తెలుసుకోండి. చిన్న బైక్ కారు వాళ్ళు అట్లా పెద్ద బండి వాహనాలు వస్తున్నప్పుడు కొద్దిగా మనమే స్లో కావడం మంచిది. ఇప్పుడు చూడండి చిన్న తప్పు ముగ్గురిది ప్రాణం పోయింది కదా. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రమాదాలు ఇంకోసారి జరగకుండా మీకు అందరికీ తెలియజేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఇలాంటి ఇంకో కొన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ.